వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. మనం ప్రస్తుతం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేటువంటి కార్యక్రమాలు విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు. మరి నవరత్నాలలో విద్య అనేది కూడా ఒక భాగం. ఆ విద్యా రంగములో ప్రస్తుత ప్రభుత్వం ఏ ఏ అంశాలను చేర్చబోతుందనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక్కడ విద్యా పథకాల్లో ఫస్ట్ విద్యలో ఏ ఏ పథకాలను మనం డిస్కస్ చేయబోతున్నామో మనం ఒకసారి మాట్లాడుకుందాం. విద్యలో ఏ ఏ పథకాలు డిస్కస్ చేయబోతున్నాం అనేది మనం మాట్లాడితే ఫస్ట్ అన్ని, ఎందుకంటే మిగతా ఏ సబ్సిడీ ఇచ్చినా ప్రజలు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి టైం పడుతుంది. కానీ విద్య అనేటువంటి సబ్సిడీ ఏదైతే, విద్య మీద ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి యొక్క జీవనాన్ని మార్చివేస్తుంది. ఐఎమ్ అర్త్ సేమ్. ఓకే, కాబట్టి విద్య అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఎకానమీ, లేదా ఒక సామాజిక మౌలిక వసతులలో ఒక ప్రధానమైనటువంటిది విద్య. మరి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం విద్య పైన ఏ ఏ అంశాలను తీసుకుంటుంది అనేది మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ది మనం చూసినట్టయితే మనందరికీ తెలుసు, ఈ యొక్క విద్య అనేది మనకు చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించరు. మరి విద్యార్థులని ప్రభుత్వ స్కూళ్ళ వైపు మరల్చడానికి కొన్ని పథకాలు స్టార్ట్ చేయబడింది. దానిలోనే ఫస్ట్ జగనన్న విద్యా దీవెన. మన ఈ వీడియోలో మాట్లాడుకోబోయేటువంటి పథకాలను ఒకసారి మీకు చెప్తున్నాను. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెనతో పాటుగా ఇంకొన్ని పథకాలను ఈ యొక్క ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అదే జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా కానుక, ఈ పథకం గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. మరి అదేవిధంగా దీంతో పాటుగా జగనన్న విద్యా వసతి దీవెన, జగనన్న విద్యా వసతి దీవెన. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ విద్యా సంబంధించిన కార్యక్రమాల్లో మ్యాక్సిమం కార్యక్రమాలకు జగనన్న పేరునే పెట్టడం జరిగింది. ఓకే, సో ఈ మూడు పథకాలు ఏంటి, వాటికి సంబంధించిన అంశాలు ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడతాం. మరి దాంతోపాటుగా మరి ది మోస్ట్ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలిసినటువంటి పథకం, విద్యలో ఒక కొత్త వరవడి తీసుకొచ్చినటువంటి పథకం, అత్యధిక లేదా లార్జ్ అమౌంట్ ప్రభుత్వం ఖర్చు చేసిన పథకం, అమ్మఒడి పథకం గురించి మనం మాట్లాడుతాం వీడియోలో. మరి దాంతో పాటుగా మరి వైఎస్ఆర్ విద్యోన్నతి గురించి మనం మాట్లాడతాం. మరి వైఎస్ఆర్ విద్యోన్నతితో పాటుగా మరి మోస్ట్ ఇంపార్టెంట్ నాడు నేడు అనేటువంటి అంశం. అంటే మీ అందరికి తెలుసు, ప్రభుత్వ పాఠశాలలు అప్పుడు ఎలా ఉండేవి, ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఎలా ఉంటాయి, అవి మాట్లాడతాం. దాంతోపాటుగా విద్యా వారధి వాహనాలు, విద్యా వారధి వాహనాలు మాట్లాడతాం. మరి దాంతోపాటుగా మనకు ఆంధ్ర అభ్యసన పరివర్తన ప్రాజెక్ట్, నాడు నేడు భాగంగా ఆంధ్ర అభ్యసన పరివర్తన ప్రాజెక్ట్, ఆంధ్ర అభ్యసన పరివర్తన ప్రాజెక్ట్ మాట్లాడతాం. అదేవిధంగా 2021-22 బడ్జెట్లో విద్యకు సంబంధించిన కేటాయింపులు కూడా మనం మాట్లాడతాం. దీంతో పాటుగా మరి అంటే విద్యా చట్టములో
తీసుకొచ్చినటువంటి సవరణల గురించి మాట్లాడతాం. ఈ లెర్నింగ్ యాప్ గురించి మనం మాట్లాడతాం. పढ़ना लिखना అభ్యయన్ గురించి మనం మాట్లాడతాం. ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశాలు. పढ़ना लिखना అభ్యయన్ గురించి మనం మాట్లాడతాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పథకాలన్నీ ఆంధ్రప్రదేశ్లో విద్యకు సంబంధించినటువంటి ప్రస్తుత ప్రభుత్వం అమలులో ఉంచినటువంటి పథకాలు. మరి మీకు గత వీడియోలో నేను చెప్పాను ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లిటరసీ రేట్ అనేది 67.35%. 67.35%. దేశంలో ఉన్న అక్షరాస్యత 74% ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్షరాస్యత 67.35. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దేశములో అక్షరాస్యత కన్నా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత తక్కువగా ఉన్నది. చాలా తక్కువ ఉంది. దగ్గర చూడమ్మా, 67% రఫ్లీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇండియాలో అదే అక్షరాస్యత 74% ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ నీడ్ టు ఫోకస్ లిటరసీ. అండ్ మీకు తెలుసు, ఏ వ్యక్తి అయితే 7 సంవత్సరాలు నిండి ఉండి ఏదో ఒక భాషని చదవగలిగి మరియు రాయగలిగి ఉన్నట్లయితే అతనిని మనం అక్షరాస్యుడు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ లిటరేట్. లిటరేట్ అంటే ఒక ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్. లిటరేట్ అంటే ఎవరు అంటే ఏదైనా ఒక భాషని చదవగలిగి రాయగలిగి ఉన్నట్లయితే అతనిని మనం అక్షరాస్యుడు అనేటువంటి పేరుతో పిలుస్తాం. సరే, ఇవన్నీ బేసిక్స్ అండి. అవన్నీ మీకు బేసికల్ ఇన్ఫర్మేషన్గా మనం మాట్లాడతాం. మరి వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికన్ కంట్రీస్ చూస్తే అక్షరాస్యత శాతం 95-97% ఉంటుంది. అంటే ఎవరో ఎక్కడో ఒక్కరు వారి పేరుని కానీ లేదా వారి యొక్క లాంగ్వేజ్ని కానీ చదవలేనటువంటి వారు ఉంటారు. ఎందుకంటే ఒక యాంగిల్లో మాట్లాడాలంటే ఎవరైతే భాషను చదవగలిగి రాయగలిగి ఉంటారో అతడు అక్షరాస్యుల కింద మనం పరిగణలో తీసుకుంటాం. సరే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ భారతదేశ లేదా రాష్ట్రాల విద్యలో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మా స్కూల్ చేరతారు, దే జాయిన్ ద స్కూల్స్, బట్ ఇన్ బిట్వీన్ దే డ్రాప్ ఫ్రమ్ స్కూల్స్. ఏదన్నా ఎగ్జామినేషన్లో భారతదేశ విద్యా విధానంలో తక్కువ నమోదు రేటు గల కారణం ఏమిటి, లేదా తక్కువ అక్షరాస్యత రేటు గల కారణం ఏమిటి, లేదా తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే భారత విద్యా విధానంలో ఒక ప్రముఖ సమస్య ఏమిటి అంటే డ్రాప్ అవుట్స్ అంటే వాడు స్కూల్కి వస్తాడు, 4 రోజులు ఉంటాడు, స్కూల్గా రావడం మానేస్తాడు. ఇంటికాడ పేరెంట్స్ ఆలోచన ఎలా ఉంటుందంటే, మరి స్కూల్కి వెళ్తే విద్యను అభ్యసిస్తాడో, వాడు ఏ స్థాయికి వెళ్తాడో తెలియదు, కానీ ఆ రోజు పనికి వెళ్తే ఒక 500 రూపాయలు వస్తాయి అనేటువంటి, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి. సో ఫస్ట్ దీనికోసం పిల్లల యొక్క తల్లిదండ్రులు పిల్లవాడిని స్కూలుకు పంపించే విధంగా ఎంకరేజ్ చేయాలి. పిల్లల యొక్క తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపే విధంగా ఎంకరేజ్ చేయడం కోసం అమ్మ ఒడి. ఓకే, ఫస్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకంటే భారతదేశంలో పిల్లల్ని స్కూలుకు పంపించినందుకు తల్లిదండ్రులకి ఇంత మొత్తం ప్రోత్సాహం ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. ఆ పథకం పేరు అమ్మ ఒడి. ఓకే, సో
అమ్మ ఒడి పథకం అనేది ఇక్కడ స్కూలుకు పిల్లలను పంపించేటువంటి వారికి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం అమ్మ ఒడి. మరి ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు